జీడి మామిడి చెట్టు అనగానే మనకి జీడి ప్లస్ మామిడి. నమస్తే అందరికీ, నేను మీ మహేష్. ఈ జీడి మామిడిలోనేమో గింజ బయట ఉంటుంది, ప్లస్ పండు కూడా మనకు బయట కనబడుతూ ఉంటుంది. సో ఈ జీడి మామిడిలో మామిడి పండు లాంటి ఒక ఫ్రూట్ కింది భాగంలో మనకి ఈ జీడి రూపంలో మనకి సీడ్ అనేది రావడం జరుగుతుంది. ఆ జీడి ఏంటంటే నథింగ్ బట్ జీడిపప్పు. సో ఆ పైన ఫ్రూట్ కూడా మనకి, సో దాని నుంచి ఈ జీడిని వేరు చేసి ఈ జీడిని కాల్చి జీడిపప్పు లెక్క యూజ్ చేసుకోవచ్చు. ఆ మామిడిని కూడా మనం తినొచ్చు. సేమ్ మనం బాదం ఎలా అయితే మీది భాగం కొంతమంది లైక్ చేస్తారు, కొంతమంది లైక్ చేయరు. ఎక్కువ శాతం అయితే జీడి మామిడి జీడిపప్పు కోసమనే తీసుకుంటారు. మరి పైంది వేస్టేనా అంటే తోటలు పెట్టేటోళ్ళకైతే ఆ జీడి మామిడి నుంచి వెళ్ళి మనకి వైన్ అనేది ప్రిపరేషన్లలో మనకు ఆ మామిడి అనేది యూజ్ అవుతుంది. సో ఈ జీడిపప్పు కూడా బయట చూస్తే కాస్ట్లీనే కాబట్టి జీడిపప్పు అనేది కొంచెము ఈ చెట్లు లేటుగా కాస్తాయి. చెట్టు పెట్టిన తర్వాత ఖచ్చితంగా మనము 3 సంవత్సరాలు అయితే వెయిట్ చేయాలి మన క్రాప్ రావడం కోసం. ఈ జీడి మామిడి చెట్టుని కూడా మనము పెద్ద కంటైనర్లోనే పెట్టుకోవాలి. మీడియం సైజ్ కుండ అయితే సరిపోదు, ఎందుకంటే చెట్టు అనేది కొంచెం పెద్దగా అవుతుంది. అరౌండ్ 6 ఫీట్ దాటిపోద్ది ఈ చెట్టు అనేది. ఏ మొక్క అయినా 5 నుంచి 6 ఫీట్ దాటిందంటే దానికి కొంచెం కంటైనర్ అనేది ఒక డ్రమ్ము సైజు అలా పెద్దగా తీసుకుంటే మనకి క్రాప్ అనేది మనకి ఎక్కువ వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే ఆ చెట్టు కూడా చాలా హెల్తీగా ఉంటుంది. మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. ఎవరైతే ఈ వీడియోని కొత్తగా చూస్తున్నారో నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.